మరి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తన మాటలు చెప్పి మరి ఆ మాటలతోటి రైతన్నల ఓట్లు వేయించుకొని నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, మరి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత నుంచి ఇప్పటికీ దాదాపు 120 రోజులు ముగియడానికి వస్తుంది. మరి ముగియడానికి వస్తున్నప్పటికీ కూడా ఇంకా రైతన్నలకు ఇచ్చిన ప్రథమ హామీలే ఇంకా నెరవేర్చట్లేదు. మరి అందుకని నేడు మరి బీఆర్ఎస్ నాయకుల తరపున అందరి తరపున నుంచి మరి దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారికి విన్నపించుకున్నాము. మరి రానున్న రోజుల్లో పంటని తీసిన తర్వాత మద్దతు ధర 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిళ్ళు. మరి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పటి వరకు పంట నష్టాలు జరుగుతున్నాయి అంటే గోరంత అయింది కొండంత చేసి చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న శాసనసభ్యులు చెప్తున్నారు. మరి గోరంత అనంటే 50,000 ఎకరాలు మీకు గోరంత కనిపిస్తున్నాయా? మరి మన పెద్దపల్లి నియోజకవర్గంలో 1,20,000 ఎకరాల భూమిలో మరి వరి ధాన్యం వేసుకుంటే నేడు దాదాపు 50,000 ఎకరాల భూమి ఎండిపోవడానికి వచ్చింది. మరి దాన్ని ఏమంటారు అంటే మేము ప్రశ్నిస్తే మేము చేసేది మొత్తం కూడా 36 గంటల రైతు నిరసన దీక్ష మరి కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఎంతో పెద్దగా చేయడం జరిగింది. రైతన్నలకి మద్దతుగా నిలవడం జరిగింది. మీరు రైతన్న కష్టాలు మీకు ఘోరంత కనిపిస్తున్నాయా? మరి మీ ఈ కాంగ్రెస్ పాలన ఏంటో మాకెవ్వరికి కూడా ఈ విధంగా ఉంటుందని తెలవక మేము ఓట్లేసినాడు మోసపోయినామని చెప్పి నేడు అదే రైతన్నలు బాధపడడం జరుగుతుంది. మరి మీరేమన్నారు? మరి అక్కడున్న కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారు? మరి వాతావరణం ఆ విధంగా ఉన్నది, వర్షాలు తక్కువ పడ్డాయని అంటున్నారు. జూటా మాట. మరి పోయిన జూన్ నుంచి సెప్టెంబర్ లో ఉండేటటువంటి 4 నెలల్లో 16% వర్షం ఎక్కువగా నమోదైంది. సాధారణ దానికంటే 16% ఎక్కువ పడ్డది. అంటే పోయిన నార్మల్ గా 76 ఉంటది సెంటీమీటర్లు, ఈసారి 74 ఉండేది పోయినసారి నార్మల్ గా. కానీ ఈసారి 86 సెంటీమీటర్లకి మరి వర్షం నమోదు అయ్యింది. మరి ఈ విధంగా చూసుకుంటే 16% ఎక్కువనే పడ్డది కానీ తక్కువ మాత్రం పడలేదు సాధారణ వర్ష శాతంతో పోలిస్తే. మరి ఇవన్నీ చూసుకుంటే అదే విధంగా మరి పంట నష్టం జరుగుతుందయ్యా నీళ్లు ఇవ్వండి అని అంటే నీళ్ళు లేవేం లేవు అని చెప్పేసి అన్నారు. మరి మేము నేడు 36 గంటల దీక్ష పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కలిపి చేసుకుంటూ, అదే విధంగా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మరి ఆయన అధ్యక్షతన ఆయన పిలుపునిస్తేనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రైతన్నకు మద్దతుగా నిలుస్తేనే, అదే విధంగా కేసీఆర్ గారు పొలం బాట పట్టడం వల్ల మొన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వాటర్ విడుదల చేయడం జరిగింది. లేవు అన్న వాళ్ళు నేడు గాయత్రి పంప్ హౌస్ విడుదల చేసిన వెంటనే ఎందుకు అన్ని ఆనంలో నీరు నేడు పొర్లుకుంటా వస్తుంది? అది కేవలం కాంగ్రెస్ వాళ్ళ అసమర్థత వల్లనే అని చెప్పేసి నేడు మేము తెలియజేయడం జరుగుతుంది. అందుకనే నేడు రానున్న రోజుల్లో మనకి కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఏ విధంగా ఉండదో మనం అందరం తెలియజేయాలి. మరి పొలాలన్నీ కూడా పంట నష్టం జరిగినందుకు అది కాంగ్రెస్ చాతగానితనం వల్లనే జరిగింది. కాబట్టి మీరు బరాబర్ ఒక ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలి అని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ చెయ్యని పక్షాన మరి నేడు ఏ విధంగానైతే ప్రతి నియోజకవర్గంలో అందరూ బీఆర్ఎస్ నాయకులతో పాటు ఎంతో మంది రైతన్నలు, మహిళలు, యువకులు మద్దతుగా నిలిచి మరి మా పోరాటం, మాకు కావాల్సిన పోరాటం తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేశామో మరి మా పంట పొలాలు రక్షించుకోవడానికి మళ్ళీ అట్లనే పోరాటం చేస్తామని చెప్పేసి నడుం కట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. మరి తప్పకుండా మరి ఏప్రిల్ 6వ తారీఖు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పకుండా ప్రతి గ్రామంలో ఉండే ఐకేపీ సెంటర్లని విజిట్ చేస్తాం. అదేవిధంగా 500 రూపాయలు మద్దతు ధర బోనస్ ఇస్తానని ప్రకటించింది కూడా నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ.